పద్మశ్రీ రావచ్చు, బహుశా పద్మభూషణ్ రావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వస్తుందని నేను ఏనాడు ఊహించలేదు. ఇది రావటం నాకే చాలా ఆశ్చర్యకరమైనటువంటి నా జీవితంలో పరిణామం. ఈ సినిమాని కమర్షియల్గా ఇది ఒక బిజినెస్ ఐటమ్ లాంటిదే అనే భావన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కళాత్మకంగా దీన్ని మనం చెప్పడానికి వీలుంటుందని కొంతమంది అంటారు. ఇది చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి 10 మందికి అందాలంటే, ఒక మంచి విషయం అందాలంటే ఇది బెస్ట్ మీడియం ఉన్నది అని అంటారు. కొన్ని టర్మ్స్ చాలా మిస్యూజ్ అయిపోయినాయి. ఇదే క్లీన్ సినిమా, హెల్తీ సినిమా అంటే చాలా మంది కోపాలు వస్తాయి. ఇప్పుడు ఒక సినిమా ఒక రకంగా వచ్చేసింది, ఏమిటి ఇంత దరిద్రంగా వచ్చింది, ఈ దర్శకుడు ఎవరు అని కూడా అంటానికి వీల్లేదు. ఆ దర్శకుడికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, ఎంతమంది డిక్టేట్ చేశారో, ఎంతమంది వాళ్ళు ప్రెషర్ ఇచ్చారో, నా అందిన సహకారం ఏమిటో నా సినిమాల వల్లే తెలుస్తుంది. నేను గనక అలాంటి సినిమాలు తీయటానికి వాళ్ళ సహకారం పూర్తిగా 100% ఉంది కాబట్టే, వాళ్ళ యొక్క జోక్యం ఏమీ లేదు కాబట్టే, వాళ్ళు ఎవరు కూడా నా మీద ప్రెషర్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అలాంటి సినిమాలు వచ్చినాయి. తప్పులుంటే మాత్రం అవి డెఫినెట్గా నావే.